నమస్కారం. పాలనాడు రైతుల విషాదం గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వరిక పుడిసెలకు 30 ఏళ్ల నిరీక్షణ, 4 శంకుస్థాపనలు. మరి ఈ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు కాలేదు? పూర్తి మరియు నిజమైన కారణాలు తెలుసుకుందాం. వరక పుడిసెలకు 3 దశాబ్దాలుగా కేవలం వాగ్దానాలు మాత్రమే మిగిలాయి. 4 సార్లు శంకుస్థాపన చేసినా నేటికి సున్నా నిర్మాణం. ఈ ప్రాజెక్టు చరిత్రలో సిగ్గుపడాల్సిన రికార్డుంది. 3 దశాబ్దాలలో ముఖ్యమంత్రులు 4 సార్లు హామీ ఇచ్చినా పనులు మాత్రం మొదలు కాలేదు. 1995–99 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తొలిసారిగా ప్రతిపాదించింది. కానీ ఏమీ జరగలేదు. 2019లో చంద్రబాబు నాయుడు మళ్లీ శంకుస్థాపన చేశారు. అయితే అప్పటికి భూమి క్లియరెన్స్లు ఏవీ లేవు. 2023లో వైఎస్ జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. క్లియరెన్స్లు పొందారు. 340 కోట్లు మంజూరు చేశారు. మీల్కు కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ నిర్మాణం మొదలు కాలేదు. సెప్టెంబర్ 2025లో సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని 4వ సారి హామీ ఇచ్చారు. మరి ఈ 3 దశాబ్దాల ఆలస్యానికి అసలు కారణాలు ఏమిటి? కేవలం రాజకీయ వాగ్దానాలా లేక ఇతర అడ్డంకులు? వరక పుడిసెలను ప్రతి ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు ఓట్లు గెలవడానికి ఉపయోగించే హామీగా చూసింది. ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోయింది. కేంద్ర అటవీ శాఖ క్లియరెన్స్ కోసం ఉద్దేశించిన 14 కోట్ల రూపాయల ఫీజు నేటికి చెల్లించలేదు. ఇది ఇప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. 2024లో ప్రభుత్వం మారడంతో కొత్త చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మళ్లీ రీసెట్ చేసింది. ఇది మరో ఆలస్యానికి కారణమైంది. స్థానిక కార్యకర్తల ప్రకారం అటవీశాఖ అధికారులు బొల్లాపల్లి సమీపంలో చిరుతపులులు తిరుగుతున్న ఫోటోలను అప్పుడప్పుడు విడుదల చేసి నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి సాకులు చెబుతున్నారు. నాడు రైతులు తమ భూమిని వదిలిపెట్టే దుస్థితికి కారణం రాజకీయ నాయకుల వాగ్దానాలు, నిధుల కొరతే. ఇది 70 ఏళ్ల రాజకీయ ఆట. కానీ రైతులు తమ జీవితాలతో మూల్యం చెల్లిస్తున్నారు. దుర్గి రైతులు నీటి కోసం లోతుగా బోరుబావుల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. 100 అడుగులు, ఆపై 200, 400. ఒక్కో బోరుబావికి లక్షలు ఖర్చు అవుతోంది. నీరు ఇంకిపోతే అప్పు చేసి మళ్లీ తవ్వుతున్నారు. నీరు లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఉన్న డబ్బు అంతా లేని నీటి కోసం ఖర్చు చేస్తున్నారు. బోళ్లపల్లి మండలంలో ఒక కుటుంబం వర్షపు నీటిని బకెట్లలో పట్టుకోవడానికి డబ్బాల పక్కన నిలబడి ఉంది. ఇది 1950ల నాటి గ్రామం కాదు, 2025 నాటి పరిస్థితి. ఆశ్చర్యకరంగా ఇది ఇండియాలోని అతిపెద్ద రిజర్వాయర్లలో ఒకటైన నాగార్జునసాగర్ పక్కనే ఉంది. కొంతమంది రైతులు ఆశ వదులుకుని తమ బాధను మరిచిపోవడానికి వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. వారు ఆశ వదులుకున్నారు. బోళ్లపల్లిలో ఎండిపోయిన సరస్సు అడుగున పగిలిన మద్యం సీసాల కుప్పలు కనిపించాయి. ఒక నివాసి వ్యంగ్యంగా, మాకు నీరు లేకపోవచ్చు, కాని మద్యం సేవించడానికి చోటు ఉంది అని అన్నారు. ఆ ఒక్క వాక్యం వారి నిస్సహాయతను తెలియచేస్తుంది. కేవలం రైతులకే కాదు, మొత్తం గ్రామీణ వ్యవస్థకే ఈ సంక్షోభం శాపంలా మారింది. ఇది సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుంది. చాలామంది యువకులు వ్యవసాయం వదిలి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లారు. అక్కడ నిర్మాణ రంగం, ఫ్యాక్టరీలు లేదా డెలివరీ యాప్లలో పనిచేస్తున్నారు. రైతులు వ్యవసాయం మానేయడంతో విత్తనాల దుకాణాలు, ట్రాక్టర్ల అద్దె వ్యాపారాలు, స్థానిక మార్కెట్లు మూతపడుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిశ్శబ్దంగా కుప్పకూలిపోతోంది. భూగర్భ జలాల అధిక వినియోగం పరిస్థితిని కోలుకోలేని విధంగా మార్చింది. దీనికి మానవపరమైన ఖర్చు కూడా చాలా ఉంది. కుటుంబాలు వరి నుంచి పత్తికి, పత్తి నుంచి వేరుశెనగకు పంటలను మారుస్తున్నారు. తరువాత పశువులను అమ్మి ఇంటికి తాళం వేసి వలస వెళుతున్నారు. బావులు ఎండిపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలి వెళ్లవలసి వస్తుంది. మైక్రో ఇరిగేషన్ వంటి పథకాలు ఆలస్యమయ్యాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే రాజకీయ సంకల్పం మరియు నిధుల మంజూరు. టీడీపీ, వైఎస్సార్సీపీలు 2 పార్టీలు కూడా మాటల్లో చెప్పాయి. కానీ వరికపుడిసెల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడంలో విఫలమయ్యాయి. 3,227 కోట్ల ప్రాజెక్టులో కేవలం 14 కోట్ల క్లియరెన్స్ ఫీజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సంవత్సరాల తరబడి ఆమోదం పొందకుండా ఉండిపోయింది. ఇది రాజకీయ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. పాలనాడు విషాదం కేవలం ప్రాజెక్టు జరగకపోవడం కాదు, ఆలస్యమైన ప్రతి సంవత్సరం తిరిగి పొందలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఆలస్యం అయిన ప్రతి సంవత్సరానికి ఒక తరం రైతులు వలస వెళ్తున్నారు. 2 పంటలు పండించగలిగే భూమి ఇప్పుడు బీడుగా మారుతోంది. వరిక పుడిసెల ప్రాజెక్టు 2030 నాటికి ప్రారంభమవుతుందని ఆశిద్దాం.
రైతులు కేవలం ఆశ కంటే మెరుగైన జీవితానికి అర్హులు.